విడాకుల తర్వాత అప్సరా ఈవెంట్లో అమలతో కలిసాక సమంతలో వచ్చిన మార్పు ఆఖరికి ఎయిర్పోర్ట్లో పెళ్లి ఫోటోని యాడ్ చేసుకుంటూ వచ్చేసిన సమంత విజువల్స్ అది చూసి ఒక్కసారిగా కంగుతిన్న నాగార్జున. అసలు విషయానికి వస్తే సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముంబై హైదరాబాద్ అంటూ ట్రావెల్ చేస్తూ వస్తూ ఉంది. ఇక ఆ భాగంగానే తను ఎక్కువగా ఎయిర్పోర్ట్స్లో దర్శనమిస్తూ ఉంటే మీడియా వాళ్ళు తనని విజువల్స్ ద్వారా క్యాప్చర్ చేస్తూ మనకి అందిస్తూ ఉన్నారు. ఇకపోతే అదే సమయంలో తన మూవీ షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసిన నాగార్జున సమంత ఒకరికొకరు ఎదురుపడుతూ కనిపించేశారు మీడియా ముందు. ఇటీవల అప్సరా ఈవెంట్స్లో అయితే సామి ఎంతగానో ఎమోషనల్ అవుతూ తెలుగు ఆడియన్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ తనకి కొత్త జీవితాన్ని ఎంత మంచి లైఫ్ని అందించింది తెలుగు ఆడియన్సే అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఆఖరికి తన మాటలకి అక్కినేని అమల సైతం ఆ ఈవెంట్లో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది. ఇకపోతే తన పెళ్లి ఫోటో తను క్రిస్టియన్ పద్ధతిలో చేసుకున్న పెళ్లిపై తనకి ఎంతో గౌరవం ఉందంటూ కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చింది. నాగ చైతన్య ఒక తెలుగింటి బిడ్డ అయినప్పటికీ కూడా శామ్ కోసం క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం, ఆ మూమెంట్ అండ్ ఆ డ్రెస్ తనకి ఎంతో స్పెషల్ అంటూ పలు సందర్భంలో అందరితో ఎమోషనల్ అవుతూ వచ్చిన సమంత ఇప్పుడు ఏకంగా ఎయిర్పోర్ట్లో నాగ చైతన్యతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోని తన ఫోన్లో వాల్పేపర్గా ఉండడం మీడియా వాళ్ళు ఒక్కసారిగా విజువల్స్ని హైలైట్ చేస్తూ వచ్చేశారు. అదే సమయంలో సమంతకి ఎదురుపడుతూ వచ్చేసిన నాగమామ తన ఫోన్ని చూసి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారని చెప్పచ్చు. శామ్ మాత్రం ఎంతో క్యాజువల్ స్మైల్తో అయితే అక్కడి నుండి వెళ్ళిపోగా నాగార్జున సైతం మీడియా కంటికి ఏమాత్రం డౌట్ రాకుండా ఎంతో క్యాజువల్గా వెళ్ళిపోయారు. అయితే అక్కినేని కుటుంబమే కాదు సమంత కూడా కాంట్రవర్సీస్కి దూరంగా ఉండే ఆలోచనలోనే కనిపిస్తుంది ఈ విధంగా.